గ్రామములో మేము ఎందుకు ఇలాగ తిరుగుతున్నాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన ఆయన ఆజ్ఞను బట్టి మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న మానవాళికి అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరము పరిశుద్ధ గ్రంథము. మీరందరూ అంటూ ఉంటారు, బైబిల్ ఉంది, బైబిల్ వాళ్ళ దగ్గర ఉంది, బైబిల్ పట్టుకొని వెళుతున్నారు అని. ఆ బైబిల్ పేరే తెలుగులో పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి ఎన్నో సంగతులు రాయబడుతూ వచ్చినవి. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడు, ఆయన ఈ భూమి మీద ఏమి చేసినాడు, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, తిరిగి ఎప్పుడు రాబోతున్నాడు అనే సంగతులు ముఖ్యముగా ఆ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడిన మొదటి మాట, ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, రక్షించడానికి, మానవాళిని పాపపు శిక్ష నుండి రక్షించడానికి, సర్వ మానవులను కూడా పాపము వలన వచ్చే జీతము నుండి వారు ఆ నరకమనే అగ్నిగుండములో పడకుండా, యుగయుగాలు కూడా ఆ అగ్నిలో వేదన పడకుండా రక్షించడానికి వచ్చిన వాడు కాబట్టే ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు. ఎందుకు వచ్చినాడు? బైబిల్ గ్రంథము చెబుతుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఏమి నశించిపోయింది? చెట్ల. ప్రియులారా, 2000 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న ఆయుష్ కలిగిన వృక్షాలు ఉన్నాయి. మరి భూమి, ఆకాశము, నీరు, సముద్రాలు ఇవన్నీ కూడా దేవుడు కలిగించిన నాటి నుండి అలా ఉంటూనే ఉన్నాయి. మానవుడే నశించిపోతూ ఉన్నాడు. మానవుడు దేవుడు చేసినటువంటి సృష్టిని అనుభవిస్తూనే దేవుడిని ఎరగని కారణాన మానవుడు నశించిపోయేవాడుగా ఉన్నాడు. దేవుడు మానవుడిని యథార్థవంతుడిగా సృష్టించినప్పటికీ వాడు వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాపిగా మార్చబడినాడు. దేవుని మాటను అవిధేయత చూపుట ద్వారా, దేవుని మాటకు లోబడకపోవట ద్వారా, ఆయన చెప్పినది చెప్పినట్టుగా చెయ్యకపోవట ద్వారా మానవుడు మొదటిగా పాపి అయినాడు. కాబట్టి ఈ పాపుల కొరకే, ఈ పాపము వలన నశించిపోతున్న మానవాళి కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినారు. అయితే వచ్చి ఏమి చేసినాడు? ఆయన నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చినాడు. క్రీస్తు ప్రభులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించారు అనడానికి రుజువుగా ప్రపంచమంతటా కూడా డిసెంబర్ మాసములో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అంటే ఆయన జన్మించాడు అని అందరూ కూడా ఎరుగున్నారు, నమ్మినారు, వింటూ ఉన్నారు. ఒకవేళ ఆయనను అంగీకరించకపోయినా ఇది క్రిస్మస్ నెల, క్రైస్తవులకు పండుగ నెల, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన నెల అని అంటూ ఉన్నారు కదా. ఆయన పుట్టినాడు, జన్మించి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మానవుల అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి మన దోషములన్నీ ఆయన భరించి ఆ కలువరి సిలువలో మండుటెండలో నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో చనిపోతూ వచ్చినాడు. చేతులతో చేసిన మన పాపములన్నిటి కొరకు ఆయన చేతులలో శీలలు కొట్టబడినవి. మనము పరుగులు పెట్టి చేసిన పాపముల కొరకు ఆయన కాళ్లలో శీలమేకులు కొట్టబడినవి. మనం యోచించి చేసిన ఆలోచనల కొరకు ఆయన తలపై ముండ్ల కిరీటము పెట్టబడింది. మనము దొల్లి చేసిన పాపముల నిమిత్తం ఆయన వీపంతా కొరడాలతో చీల్చబడుతూ వచ్చింది. చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో చేసిన పాపముల నిమిత్తమై ఆయన హృదయము బెల్లముతో చింద్రము చేయబడుతూ వచ్చింది.
నశించిన దానిని వెలికి రక్షించడానికి వచ్చినవాడు నశించిపోవచ్చున్న మానవులందరి కొరకు శిలువలో చనిపోతూ వచ్చినాడు. రక్షించడానికి వచ్చిన ఆయన చనిపోవడం ఏమిటంటారు? ప్రియులారా, ఆయన చనిపోతేనే నీవు నేను బ్రతికించబడతాము. ఆయన రక్తము చిందిస్తేనే నీ నా పాపములకు క్షమాపణ కలుగుతుంది. అందుకే ఆయన శిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. అంతటితో అయిపోలేదు. 3వ దినాన ఆయన తిరిగి లేచినాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను నమ్మినా నమ్మకపోయినా ఆయన జన్మించాడనేది వాస్తవం. ఆయన మరణించాడని గుడ్ ఫ్రైడేగా ఏప్రిల్ నెలలో చేసుకునేది వాస్తవం. ఆయన సమాధిని తిరిగి లేచినాడని భూమికి మధ్యస్థ ప్రదేశమైన ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఆయనను పాతిపెట్టిన సమాధి నేటికి ఖాళీగా ఉంది. పునరుద్ధానుడై తిరిగి లేచినాడు, ఆరోహణమై పరలోకమునకు వెళ్ళినాడు. ఈ దినాన ఆయన ఎక్కడ ఉన్నాడు? మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై పరలోకములో ఆ దేవాది దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఆయన నీ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, పంగిడి గ్రామములో వారికి సువార్త అందలేదు. పంగిడి గ్రామములో వారు ఇంకా నిన్ను అంగీకరించలేదు. పంగిడి గ్రామములో ఉన్న అనేక మంది నన్ను ఇంకనూ నా రక్త ప్రోక్షణం కిందికి రాలేదు. మరొక్కసారి వారికి సువార్త వినిపించు, మరొక్కసారి వారికి పత్రిక అందించు, మరొక్కసారి వారిని దయతో క్షమించు అని ఈ సంవత్సరములో 9వ నెల వరకు ఆయన చేసిన ప్రార్థన విజ్ఞాపనలను బట్టే నీ వద్దకు ఈ ఉదయకాలము పంపబడుతూ వచ్చినాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తను, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవాది దేవుడు 2వసారి భూమి మీదకి పంపుతున్నాడు. అప్పుడు ఎందుకు పంపుతున్నాడు? మొదటిగా పంపింది ఆయన మనలను వెదికి రక్షించడానికి. ఇప్పుడెందుకు పంపుతున్నాడు ఆయన? ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ఆయన వచ్చి ఆయన వారిని కొనిపోతాడు. ఆయన ఉండు స్థలములో మనమును ఉండులాగున మనందరి కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం మానవుడు యుగ యుగములు దేవునితో ఉండాలని. మానవుని యొక్క ఉద్దేశం స్వర్గములో, పరలోకములో, కైలాసములో, ముక్తి రాజ్యములో దేవునితో ఉండాలని. నీ ఉద్దేశమే ఆయన ఉద్దేశం. కానీ నీవు వెళుతున్న మార్గములో ఆయన దరికి చేరలేవు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాలకు ముందే నీ కొరకు నా కొరకు జీవ మార్గముగా వచ్చినాడు. పరలోకము తీసుకుని వెళ్ళే ఆ ఏకైక మార్గము, ఆ జీవ మార్గము నీ కొరకు నా కొరకు భూమి మీద నేటికి సజీవముగా ఉంది. దాటు వారికి తన వీపును దారిగా చేసి వంగిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారనే జీవపు మార్గాన్ని నమ్ముకో. నీ జన్మ కర్మ పాపములకు ఆయన కలువరి శిలువ రక్తదారులతో కడుగుకో. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయనని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు? శిలువ దగ్గరకు వచ్చి శిలువలో వేలాడే యేసుని చూస్తే కాదు. చర్చి ముందు నుండి వెళ్ళిపోతూ యేసు ప్రభువా అని అంటే కాదు. అక్కడ స్పష్టంగా చెప్పబడింది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడలో ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనలను పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, క్షమించబడిన వారిగా చేస్తాడు, శాంతి పొందుకునేవారిగా చేస్తాడు, సమాధానమును అనుగ్రహించేవాడిగా నీకున్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో నీ యొద్దకు ఈ సువార్త అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు నా కొరకు వచ్చి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించు, నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇంకా నీవు ఆ రక్షకుడి కొరకు ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి షాలేము ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ